మాతాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన సిఎన్సి ఎక్స్పో 2024ను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా విశేషించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఎన్సి అధినేత రాము, 2 తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్స్ గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సౌత్ ఇండియా హెడ్ మనోజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, గ్రామీణ ప్రాంతాల అధ్యక్షుడు కోటి, జంట నగరాల అధ్యక్షుడు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ 12వ సిఎన్సి ఎక్స్పో 3 రోజుల పాటు జరగనుంది. ఈ ఎక్స్పోలో కేబుల్, బ్రాడ్బాండ్, ఓటీటీ, డిజిటల్ టీవీ, ఇంటర్నెట్ రంగాలకు చెందిన దాదాపు 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్వదేశానికి చెందిన వాటితో పాటు 2 కొరియన్ కంపెనీలు కూడా తమ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. అనంతరం గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లకు ఎక్స్పోను ఏర్పాటు చేసిన సిఎన్సి రాముకు ముందుగా అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున కేబుల్ ఇండస్ట్రీకి అండదండలు ఉంటాయన్నారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ సిఎన్సి ఎక్స్పో స్టార్ట్ అయిందని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబుల వద్దకు కేబుల్ ఆపరేటర్ల సమస్యను తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేబుల్ ఆపరేటర్లు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 6 లక్షల మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారని తెలిపారు. గత 30 సంవత్సరాలుగా అతి తక్కువ ధరకు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందించింది కేబుల్ ఆపరేటర్లని, అలాంటి కేబుల్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేబుల్ వ్యవస్థను కాపాడాలని కోరారు. కేబుల్ రంగంపై 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. పోల్ ట్యాక్స్, జీఎస్టీ తగ్గించాలని సూచించారు. టీ ఫైబర్లో కేబుల్ ఆపరేటర్లను భాగస్వామ్యం చేయాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దయచేసి సూర్య గారు మీరు దయచేసి పైకి రావాలి. మా మిత్ర జితేందర్ గారు, గౌరవనీయులు స్పీకర్ గారిని, రాష్ట్ర అధ్యక్షుడు కోటి గారు, గ్రామీణ కేబుల్ ఆపరేటర్స్ అధ్యక్షుడు, ఈ కార్యక్రమం మధ్య త్వరలో పూర్తి చేస్తున్నానని నేను సవినయంగా మనం చూస్తున్నాను. ఇప్పుడు నుంచి కేబుల్ ఇండస్ట్రీ ఉంటే కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు దీని మీద ఆధారపడి ఉన్నారు. దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వాళ్ళ కింద 1,00,000 కుటుంబాలు వాళ్ళ ఆధారపడి ఉంటారు కేబుల్ వ్యవస్థ మీద. రాను టెక్నాలజీ పరంగా ఈ కేబుల్ ఆపరేటర్లు తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే డైరెక్ట్ కస్టమర్ అవుతాం. Gopi. Yes. So welcome to 12th annual CNC Expo. Are ప్రజలతో కూడుకున్నటువంటి వ్యవహారం సంబంధమైనటువంటి సంబంధము
అనేటటువంటి దాని మీద ఆయన ఒక దృఢ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సేవలు చేశాడు కేబుల్ ఆపరేటర్స్. హైదరాబాద్లోనే కాదు, వరంగల్లో గడపడవుతే, కరీంనగర్లో కూడా గడపడవుతే ఈ చేసి Thank you so much, sir. And next, our thank you so much, sir. And associate sponsors. Next, associate sponsors, A Digital. Thank you, sir. Thank you so much. And associate sponsor. Yeah. Thank you so much, sir. విషయంలో 12 సంవత్సరాల నుంచి, ఇది 12వ సంవత్సరం సుమారుగా, ఇది ప్రారంభమైనప్పటి నుంచి మిత్రుడు తమ్ముడు భాస్కర్ గారు ఇక జంటనగరాల లక్ష్మణుడు లాగా రాముడు పేరే లక్ష్మణుడు లాగా ఇది ఒక పెద్ద సంకల్పంతో చేసినటువంటి ఆల్ ఇండియా లెవెల్ బ్రాడ్కాస్టర్స్, ఆల్ ఇండియా లెవెల్